గీడ కూర్చొని ఏం చేస్తాను అబ్బా? ఏం లేదబ్బా, ఇగో పెయింటింగ్ పట్టది మెట్ల మీద అంతా. ఆ పెయింటింగ్ వేసేటోళ్ళు క్లీన్ చేయన్నారు, అందుకే క్లీన్ చేస్తాను. సరే గాని నీతో ఒక చిన్న పని పడ్డది. నాతోనేం పని అబ్బా? పత్తిత్తులు పెట్టచ్చుడా లేదంటే పత్తి తవ్వచ్చుడా పొలం నాటేయచ్చుడా? గా పని కాదబ్బా, కుక్కర్ కావాలి మీది. కుక్కరా? కుక్కర్ ఎందుకబ్బా? అన్నం గిట్లా అండుతావా ఏంది? అగో నీకేమైనా పిసనా అబ్బా? ఎవరైనా కుక్కర్లు అన్నం వండుకుంటారా? కుక్కర్లో అన్నం వండుకోకపోతే ఇంకేం వండుకుంటారు? మీ తలకాయ కూర వండుకుంటారా ఏంది? ఓ పిసవదనే, ఇంకా కుక్కర్లు ఎవరన్నా అన్నం వండుకుంటారా? నువ్వు బాలే ఉన్నావు గాని. ఇగో మక్కిత్తులు పడదామంటే మా కుక్కర్ ఖరాబ్ అయింది, మీది ఇత్తవేమో అని వచ్చిన. నేను పిసాని కాదబ్బా, నువ్వే పిసానివి. ఆ మక్కలు పట్టడాన్ని గ్రైండర్, గిన్నె గ్రైండర్ అంటారు, కుక్కర్ అన్నారు. అయ్యో దాన్ని గ్రైండర్ అంటారా? నేను కుక్కర్ అనుకున్నా. అనుకుంటావు ఎందుకు అనుకోవు గాని, అయినా మా గ్రైండర్ లేదు కదా. ఎందుకు అదినే వట్టిగా అన్న అవ్వదలాడుతూ? నేను ఇలా పొద్దుగాలకి సత్తన దుకాణంలో కొంగ నువ్వు ఇంట్లో గ్రైండర్ పట్టినట్టు గుయ్యమని సప్పుడు రానే వచ్చే మళ్ళీ ఇప్పుడు లేదంటాడు. ఇక పిల్ల ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, గుయ్యమని సప్పుడు వచ్చే ప్రతి ఒక్కటి గ్రైండర్ కాదు, గుయ్యమని సప్పుడు వచ్చే ప్రతి ఒక్కటి బండి కాదు. అయితమనే గాని మీ ఇంట్లో గుయ్యమని సప్పుడు వచ్చింది ఏంటిది మరి? సప్పుడు గదే, అది ఏం సప్పుడు అంటన్నా? అదా పిల్ల, మీ అన్న పొద్దుగా లేస్తేనే అల్లారం పెడతాడు. అగో అల్లారం పెడితే ఏమైనా టోన్ రావాలి గాని ఇంకా గుయ్యమని సప్పుడు వచ్చుడైంది. చెప్పుతే మానం పోతుంది గాని మీ అన్న పొద్దుగా లేస్తేనే సుప్రభాతం పెడతాడు పిత్తుతోని. ఆ సప్పుడే ఇది. ఓర్ని అక్క, అది ఆ సౌండా? నేను గ్రైండర్ అనుకున్నా. గ్రైండర్ కాదు, మన్ను కాదు. గ్రైండర్ ఉంటే నీకు ఇయ్యనా పిల్ల నేను? మరి ఇప్పుడు ఎట్లా వదనే? మక్కలు చాడ పెట్టినా మక్కలు పడదామంటే గ్రైండర్ లేకపోయాయి. గ్రైండర్ మంచిగా లేకపోతేనేమో పోయి వేయించుకొచ్చుకో. గ్రైండర్ మొత్తానికి లేకపోతే ధర్మారం పోయి మంచిగా కొత్తగా కొనుకొచ్చుకోపో. అదే పని చేద్దాం అదనే. సరే మరి పోయేస్తా. సరే పో. ఇప్పుడు ఈ గ్రైండర్ రిపేర్ కోసం ధర్మారం పోవాలి. ఈ ఊళ్ళో సగం ఆటోలు వెళ్ళి పాడుగా ఆటోలో కానీ నిల్చొని సావాలి మందయ్యారాక. అరే ఎందుకు బాధపడతావురా? బాధపడకరా. నిన్న డక్అవుట్ అయినందుకు ఇలా ఆప్షన్ జరిగేస్తా. ఏటీ మన రమ్మనరా, అవసరం బెట్ నేను మొత్తం నేనే పెడతా. 50 అయినా మంచిదే, 60 రూపాయలు అయినా మంచిదే, బెట్ నేనే పెడతా. సరే ఉండు. అబ్బా అశోక్ గడు అట్టండిగా ఇది తీసుకోమంద ధర్మారం. అశోక్ ఆగు. ఆగినా ఏందో చెప్పు. జర నన్నుకి ధర్మారం నాకు తీసుకోపోవా? చిన్న పని ఉన్నది. ఏం పని? ఇగో కుక్కరు ఖరాబ్ అయింది. చిచి ఇగో మాది గ్రైండర్ గిన్నె ఖరాబ్ అయింది, పట్టించుకొద్దామా? పట్టించుకొచ్చుడేంది? ఇగో మాది గ్రైండర్ గిన్నె ఖరాబ్ అయింది, మంచిగా వేసుకొద్దాం. ఇంకో ధర్మరం నాకు వస్తావా? ఏంది అంత ఏటో నచ్చి మాట్లాడుతున్నావు? నన్ను చూస్తే భయం అవుతుంది ఏంది? నేనన్నా కొత్త నీకు? అట్లానే కాదురా, నాకు కుక్కర్ కు గ్రైండర్ తేడా తెలియక అట్లా వేయింది కానీ మంచిగా వేయించుకొద్దాం. ధర్మరం నాకు వస్తావా? సరే ధర్మాన్ని తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తా కానీ మరి నాకు బీర్ తాగిపోయాలి. చిని ఎవరికి బీర్ తాగిపించే బదులు ఆ పైసలతో నాకు మళ్ళీ కొత్త గ్రైండర్ కింద వస్తుంది కారా? వచ్చినప్పుడు కొనుక్కో. మరి నన్ను ఎందుకు కడుతున్నావు? ధర్మాన్ని తీసుకుపోవా అని కొనుక్కో. అబ్బా ప్లీజ్ అశోక్, బీర్ కాదు కానీ 20 రూపాయలు థమ్స్అప్ తాగిపిస్తా, దా రాదు. ఇగో నేను రాను, నా క్రికెట్ మ్యాచ్ ఉంది. ఒక నేను మోగపోతే వాళ్ళు ఓడిపోతారు. నాది ఓసి పెట్టుకురు పోవాలే. అబ్బో వచ్చిండయ్యా రోహిత్ శర్మ. నువ్వట క్రికెట్ కాల్ లేకపోతానంటే ఏమో మ్యాచ్ ఓడిపోతుందట. నువ్వు ఇట ధర్మరం రాలేదనుకో మీ పోరికి చెప్తా అన్నా. చెప్తే చెప్పుకోబా కడదానికి. అసలుగా భయపడా నేను. నాకు ఫస్ట్ క్రికెట్, తర్వాతనే ఏమైనా. ఇక నువ్వెట్లున్నావురా? దానికంటే జీడిత్తు లెక్కున్నావు. నేను ఎట్లుంటే నీకేందా? అక్కడ నాకు మ్యాచ్ టైం అవుతుంది. నేను పోతే వాళ్ళు ఓడిపోతారు. నీకు నువ్వు ఇంచాలి. మా బండి వద్ద గ్యాస్ పొయ్యిలు, కిరసనాయిల పొయ్యిలు, మిక్సీ గిన్నెలు, పప్పు కుక్కర్లు రిపేర్ చేయవలను మరియు బ్యాగులకు జిప్పులు వేయవలను, పాయింట్లకు జిప్పులు వేయవలను. మా బండి వెళ్ళిపోయాక పురుకుతుండు కదా. రండి. ఓ సిలిండర్ లోడా. నేను సిలిండర్ అని కాదు, సిలిండర్ రిపేర్ చేసేటోని. గదే నువ్వు సిలిండర్ రిపేర్ చేసేటోనివే కానీ ఇట్రా గంత చెప్పు ఎవడు వెళ్తాడు? అత్తన్న ఇదేదో సాత్రం లెక్కనే ఉన్నదిగా. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన సమోసా అన్నాడు, ఆయన తురికిండు. నువ్వు కూడా గట్నే ఉన్నావు, సిలిండర్ లో అనుకుంటూ ఉరకబడితివి. ఆయన సాత్రం నీ సాత్రం ఒకటే ఉన్నట్టుంది. ఓ అక్క ఆరి ఇవ్వడానికి చూసినా, నేను ఆనంద్ అధ్వానం కాదు, మెల్లగానే పోతాను. సరే కానీ ఏం కావాలి? ఆనకాలం వస్తుందిగా, 2 శత్రులు కావాలి.
ఓ అక్క నేను చెత్తిలు అమ్మటోని కాదు, సిలిండర్ రిపేర్ చేసేటోని. మిక్సీలు, మిక్సీ గిన్నెలు, స్టవ్లు అవి రిపేర్ చేసేటోని. కదా ఆ ముచ్చట నీకెరికే నాకెరికే, మళ్ళీ ఏం కావాలని అడగద్దు, ఏం రిపేర్ చేయాలా అని అడగాలి. అయ్యో సరే అక్క, ఇప్పుడు ఏం రిపేర్ చేయాలి? మా సిలిండర్ మంట చక్కగా మండతలేదు, చిన్నగా మండుతుంది, వచ్చి చూసావుదా? ఎందుకక్క గంటగానే కొడతాను? ఏదో ఊరవుతున్నట్టు ఊర పడుతుంది. ఇక్కడనే ఉన్నాగా, పా చేస్తా. సరేదా అన్న, సరేగానన్నా సిలిండర్ రిపేర్ నీకు వేయచ్చుగా, ఆయన ఉన్న సిలిండర్ ఖరాబ్ అయ్యావుగా. ఏం మాట్లాడతాను అక్క? సిలిండర్ రిపేర్ చేస్తే పీజీ చేసిన, నీకు అంతగా నమ్మకం లేపు, నేను పోతా. ఏ సరే అన్న, దాదా వట్టి అడిగినానంత మరి పా. దగ్గరానికి రాబడుతుంది. మంచి పొందవాలి కూర్చున్నావు, ఇక్కడ బంత అంత దుమ్ము పడుతుంది, బయటకు పా. పా. ఇలా చెప్తా ఉంటాను నీడ పడుతుంది. ఇగో ఈ కింద పెట్టుకోండి. చిన్న పోయా, పెద్ద పోయా? ఊరిని అక్క నట్లు మొత్తం ఇలా కొట్టినావుగా. ఇది ఎన్నేళ్ళ పోయి ఇంతవరకు తనే పట్టుకొని ఇరిగింది, మొత్తం సిలిం పట్టినాయి. ఎన్నెళ్ళ పోయితే నీకెందుకు? సిలిండర్ రిపేర్ చేసే దానిలో పీజీ చేస్తా అంటేగా. పీజీ అంటే ఏంటిది? పిసకాయదోనివా? పిసకాయదోనివా? ఓ అక్క, ఎల్కటూరు మండలంలో నా లెక్క సిలిండర్ రిపేర్ చేస్తే ఎవరు లేరు. నట్టు తిరిగింది అంటారుగా, కొత్త నట్టేస్తా పో. ఇక అన్న ముందే చెప్తాన్నా, ఏమేమి విరిగినాయి అవన్నీ కొత్త పెట్టుడే, రూపాయి కూడా ఇయ్యా. అయ్యో అక్క, ఏది తిరిగినా ఎత్తా. సరే కానీ ఈ పైపు రెగ్యులేటర్ 2 నెలలకు ఒకసారి మార్చుకోవాలక్క, మీకే మంచిది. అట్లా ఒకటి ఈ సిలిండర్ పుల్ల మీద డేట్ తప్పినే వస్తాను, కొద్దిగా అది కూడా జాగ్రత్త చూసుకోర్రి. సరే సరే, అవన్నీ మాకు మా తెలుస్తాయి. తెలుసు అనుకుంటే నీకు ఈ సిలిం బట్టలాగా చూసుకుంటావా? ఇంత పెద్ద ఇల్లు కట్టినావు, ఈ కొత్త కొనుక్కుంటే ఏమవుతుంది? ఇగో అన్న ఏం చెప్పాలి, నా మొగని పొయ్యి అంటే వంటలే ఏమో సాత్రం ఉంటది కదా, బర్రె తనుక్కేడ్చినట్టు అట్లున్నా నా మొగడు. అక్క, ఈ క్రాంక్ వేయింది, ఈ పొయ్యిలు వేయినాయి, ఈ కట్క కూడా అటుకనే ఊసిపోయింది, ఈ కాలు అటుకనే ఉన్నది. మొత్తం అన్ని కలిపితే ఒక 1500 దాకా అవుతాయి. ఏంది 1500 అవుతాయా? 1500 నీ బొందకెట్టుకున్నాక నిన్ను నేను ఎందుకు ఏమంట? కొత్త పొయ్యి రాకపోను నాకు? నేను చెప్పింది ఏంటిది? ఆ పొయ్యి చిన్నగా మండుతుందన్న, అది ఒకటి చేసి అప్పుడేక వీకు మంచిగా 1500 జేబులు వేసుకొని వీకుదాం అనుకుంటున్నావు కదా. ఒక బొంద గింద అని మాట్లాడకు, ఇది నీ మంచిగా చెప్తాను. ఖరాబ్ అయినా చేసుకుంటే నీకే మంచిది అని చెప్తాను. ఇప్పుడు పుస్తకాన్ని వేలింది అనుకో, నీ ఇల్లు బిల్లు అని నువ్వు కూడా బిక్తావు. నేను చెప్పింది నువ్వు అయ్యి గంతే. సరే అక్క, మీ ఇష్టం, నేను చెప్తే మీరు ఎందుకు వింటారు? అక్క, పోయింది ఒక 250 రూపాయలు. ఏంది 250 రూపాయలా? ఒక మంట కొద్దిగా ఎక్కువ మండించేందుకు 250 రూపాయలు తీసుకుంటారా? 250 50 అయితే తీసుకో. ఏం మాట్లాడతాను అక్క? నేను ఎంత అన్నా, నువ్వెంత అంటాను? నేను 250 అన్నా, నువ్వే 50 రూపాయలు అన్న పడుతుంది. చూడిగా ఇక 200. ఇగో 200 కాదు, ఏది కాదు కానీ ఇగో 100 రూపాయలు ఇస్తాను, తీసుకొని పో. ఏందక్క మరి 100 రూపాయలు? పెద్ద పెద్ద షాపులలో కోతారు, ఫిక్స్ రేట్ అంటే 1000 ఎంత అంటే అంత పెడతారు. కానీ మా సొంటాల కాడ 50 రూపాయల కాడ ఇట్లా బేరాలు ఆడబడతారు. ఎందుకక్క? ఏదన్నా పో. ఏ సరే అత్తానుండ్రా, మళ్ళీ అది విన్నా అనుకో నీతో ఏంటంటే ఇక తిట్లు తిడుతుంది, కొద్ది తిట్టుంది. సరే ఆగు, నువ్వు ఆ చెరువు కట్టగాడు మీ అత్త. ఎవడాడు? అశోక్ గాడేనా? నాకెరికే ఆడేస్తాడు, ఆయనకి పని పాటు ఉంటేనేమో మంచిగా ఉండాలి, పని లేదు. ఎప్పుడు ఆ చెరువు కట్టగానే పోతారు, ఆ చేపల కోసం మొత్తం కూడా మొత్తం అంటించుకొని వస్తారు. ఇంత చేపలు అన్నది ఎత్తానంటే అది లేదు ఇది లేదు. ఎవరి ఎక్కడ నువ్వు ఇండ్లున్నావా అని విన్నావా అంతా? సరే ఖచ్చితంగా చేపలు పట్టుకొస్తానే. ఏంది చేపలకు బందే బీపలకు బందే? సిలిండర్ పోయి ఖరాబ్ అయింది, ఆ మంట గింత మంట అన్నం కూర అనేందుకు ఫుల్ ఇబ్బంది అవుతుంది. ధర్మరం పోయి వేయించుకురాపో. ధర్మవరం పోయి చేయించుకొచ్చి రానే. సరే అశోక్ గారు బండి తెస్తాడు అట్లాడి, ఈ సిలిండర్ నేను పట్టుకపోయి చేయించుకొని వస్తా. స్టవ్వే కదా? స్టవ్వే, గ్యాస్ స్టవ్వే. ఫస్ట్ అయితే సిలిండర్ వేయించుకురాపో, నేను అన్నం కూర అండద్దా? గిట్లా అంటుంది. ఆడేమో చెరువు కట్టకాడు ఉండే, నేను పోకపోతే నన్ను తిడతాడు. ఇగో అప్పటికి సాయంత్రం చేయించుకొస్తా, ఎందుకంటే ఆడు చెరువు కట్టకాడ చూస్తానే నా కోసం అప్పటి నుంచి. ఇగో నువ్వు వేయనావనుకో మంచిగా ఉండదు చెప్తాన్నా, ఇంటికి వచ్చినాక పెద్ద లొల్ల అవుతుంది. నువ్వు చక్కగా ఫస్ట్ ఆ సిలిండర్ పోయి వేయించినాకనే బయటకు వీకు. గిట్లా అంటుంది ఏంటి?
ఇగో నీకు రాంగా అశోక్ గారు అట్లాంటి పన్నీర్ కర్రీ తెస్తా అన్నాడే అది నీకు తీసుకొచ్చి ఇస్తా. ఏంది పన్నీర్ కర్రా? సరే సరే మరి చెప్పాను చేపలకు పోయి రాపో. రాంగ పన్నీర్ కర్రీ తెచ్చుడు మర్చిపోకు. అబ్బా వర్కౌట్ అయింది. సరేనే పట్టుకొస్తా. మిక్సీ గిన్నెలు పప్పు కుక్కర్లు రిపేర్ చేయవలను మరియు గావులకు జిబ్బులు వేయవలను పాయింట్లకు జిబ్బులు వేయవలను. గిడెవడో ప్యాంట్ జిబ్బులు పెడతారట, నాకు పెట్టుకోవట్లేదుగా, ఇంతో పెట్టిస్తావు. ఏమైందన్న? అన్న గదే ఏదో జిబ్బులు పెడతా అంటాను, ఎవరికి పెడతావు అన్న జిబ్బులు? జిబ్బులు అంటే బ్యాగులకు పెడతా పాయింట్లకు పెడతా అన్న. అన్న అబ్బా టైంకు దేవుని వచ్చిన అన్న, నువ్వేమనుకోనంటే ఒక్కటి అడుగుతాన్న, కొద్దిగా పాయింట్కు జిబ్బు పెట్టాలి, పెడతావా? మా పెడతా అన్న, దానికే ఉన్నది 100 రూపాయలు అవుతాయి. అన్న అంతేంది అన్న, నేను కోటర్ ఆయన విలువ కాదు 110 రూపాయలు ఇస్తా, కానీ జిబ్బు పెట్టు. దా బండి దిగు. బండి మా దిగుతా కానీ ఏ ప్యాంట్ అన్న తెచ్చుకున్నావు మరి? అన్న ప్యాంట్ తెచ్చుకోవడం ఏం లేదన్న, వేసుకున్న ప్యాంటే అవతలకు పోయేటప్పుడు కిందికి ఎగ్గిన మళ్ళీ మీదికి ఎగ్గుదాం అంటే అత్తలే అన్న, జర నువ్వు వచ్చి ఎగ్గుదా. ఏం మాట్లాడుతున్నావన్న? తాగి మాట్లాడతారు, కొంచెం సోయి ఉన్నదా? కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడు. వెనక ముందు అన్న చూసిన దా అన్న జిబ్బు పెట్టచ్చి. వెనక ముందు చూసుకుంటే వెనక ముందు చూసుడు కాదన్న, కొంచెం ఆలోచించుకొని మాట్లాడు. గంతగా సోయి లేకుండా ఎందుకు తాగినావన్నా? గై కూడా పెట్టుకోవట్లేదా అన్న? నా సందాన్ని నేను తాగినా నిజమే, నా సందాన్ని అయితే నువ్వేగా అన్న జిబ్బులు పెడతా అది పెడతా అని మైకి పెట్టుకొని వచ్చినావు. పెట్టు, నువ్వు అన్నదానికన్నా 10 రూపాయలు ఎక్కువనే ఇస్తా అన్నాగా అన్న, పైసలు ఇవ్వాలనుకుంటాను ఏంది? ఉన్నాయన్న జేబు నిండా పైసలు ఉన్నాయి అన్నా. గట్లా కాదు, జిబ్బులు ఫెయిల్ అయితే బ్యాగులే జిబ్బులు ఫెయిల్ అవుతాయా? అవి మంచిగా ఇస్తా అంటా అన్న, నేను గిట్ల నేను చెయ్యా అన్న. నా లైఫే ఫెయిల్ అయింది అన్న, ఈ జిబ్బు ఫెయిల్ కదా అన్న, ఫెయిల్ అయింది పెట్టన్న జిబ్బు పెట్టు అన్న. అది ఫెయిల్ కాలేదన్న, నీకు ఎక్కించుకోరాక నువ్వు ఫెయిల్ అయిందని అనుకుంటాను. అయినా కానీ పెయి ఉన్న పనులకు నేను పెట్టా అన్న. అన్న పెయిన్ ఉన్న పాయింట్లకి ఎట్టా అంటావు, నువ్వేమో అట్లా పెడతాను మళ్ళీ ఇప్పుడు పెయిన్ ఉంటే పాయింట్లకి ఎట్టా అంటావు. సరే తీ అన్న, అయినా మంచి ఇడిసిత్త పట్టు పెట్టు. అన్న ఏం మాట్లాడతాను అన్న, మెల్లే పెట్టుకో అదే ఎక్కుతుంది. పొద్దుగాలంగా నచ్చిన గంట అత్తానంటే ఇగత్తలేడు అగత్తలేడు అవులాగాడు, ఈయేడు అత్తడు ఇక నువ్వు చీ. నీ ఎవరికి ఈయన కూర్చొని ఉన్నావు? ఎర్రలు తవ్వినావా లేదా? గాలలేవిరా? అగో గిప్పుడు వచ్చి గాలాలు ఇవి అంటున్నావేంద్రా? గింత లేటేసినావు నువ్వు, ఎర్రలో అవకరాలని తెలియదా నీకు? అరే ఎర్రలు దేపో అంటున్నావు, ఎర్రలకి ఇంటికాడ ఎక్కడ దొరుకుతాయిరా? నీ పొలాల పండు చెరువు పండు దొరుకుతాయిగా, గంట వచ్చా అంటున్నావు, తవ్వుతా అయిపోవుగా. అప్పటి నుంచి ఏం చేస్తాను వీడ? అరే గాలాలు ఏంది, ఎర్రలు అవి ఏం చేస్తావురా? పాల సంవత్సరం గాలాలు వేసి పీకినావు, ఎవరో పడక పీకిండు, ఇప్పుడు ఎట్లా? ఏంది గాల్లో కూడా పట్టుక పీకిండా? నీ అవ గాలం లేని ఇప్పుడు చేపలు ఎట్లా పడతావురా? చీని అరే అక్కడ ఎవరో పడతారు కదా గాలాలతో, మన గాలే కావచ్చు అవి, అడుగుదాంపా. ఊరి అక్క నీయమేరా, పొద్దున చెక్కతక్క చేపలు పట్టుకపోతుండు, ఆ గాలలేనని పెట్టిపోతాడు, మనం పట్టుకపోం పన్నాడు. అగో మళ్ళీ గిటేట్ వస్తున్నావురా? అటేవా వాడు అట్లడే పోతాడుగా, ఆ గాల్లో అందుకుందాంపా, లేకపోతే ఆడు పెట్టిపోతాడు కదా సాటుకు, మెల్లగా చూసి దొంగతనం పట్టుకోపోంపా. అట్లా అట్లా దునుకు. పిత్తినవరా గాడిది, పొద్దున ఏరుగా ఏంది? ఓరు వారి నీ పిత్తినాడు సప్పుడు వచ్చిందారా? కాదురా, నేను షెడ్డి వలిగింది షెడ్డి. షెడ్డి వలిగిందా? పలుగుతా వలిగంతి, ఫస్ట్ చేపలు పడదాంపా. చల్ నీ ఎవరా షెడ్ వలిగిందంటే నీ చేపలు కావన్నారా? ఫస్ట్ షెడ్ మార్క్ వచ్చుకున్నాక చేపలు పడదాం పన్నాడు బోషుడికే. మా బండి వద్ద గ్యాస్ పొయ్యిలు కిరసనాయిల పొయ్యిలు మిక్సీ గిన్నెలు పప్పు కుక్కర్లు రిపేర్ చేయవలను మరియు బ్యాగులకు జిబ్బులు వేయవలను పాయింట్లకు జిబ్బులు వేయవలను. మా బండి వెళ్ళిపోయాక బలపండి. ఏమైంది చెప్పక్క? ఏం లేదన్న, అంత మంచిదే. తిన్నావా? నీకు పీసు ఉన్నదా లేకపోతే నాకు పీసు ఉన్నదా? నేను ఏం కావాలి ఏమైంది అక్క అని అడుగుతా అన్న. ఓ మర్చిపోయినా, ఇగో అన్న మాది గ్రైండర్ కింద ఖరాబ్ అయింది, రిపేర్ చేస్తావా? నిన్నున్నది ఎందుకు? రిపేర్ చేసేదానికేనా? పా చేస్తా. అయ్యో అక్క పంక ఖరాబ్ అయిందిగా. ఏ ఇడిదే, నీకు రిపేర్ చేయరాదు, మనీ చేయరాదు, గల్లెందుకుంటే పంక ఉంటే మా ఇంట్లో ఉంటారు కానీ. అయ్యో అక్క పంక అంటే ఆ పంక కాదు, గిల్లి ఉండదా గిరిక ఇది తిరుగుతానే మిక్సీ పడుతుంది, అది ఖరాబ్ అయిందంట అన్న. ఓహో అందులో ఉన్న పంక అంటే గిరిక ఖరాబ్ అయిందా? మరి ఇప్పుడు ఏం చేసుడన్నా? వీళ్ళు ఉన్నది ఖరాబ్ అయింది కాబట్టి కొత్తది వేయాలిగా. ఏ కొత్తదంటే పైసలు బాగా అయితే కావచ్చు అన్న. ఇక మా ఇంటి కాడ ఉన్నదిగా పంక, అది పెట్టు మరి.
గాబంగా గిన్నె ఎట్లా పడుతుంది అక్క చిన్న గిరిక అంటానా అయ్యో చిన్నది కావన్నా అన్న మరి మా ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉన్నది మరి దాన్ని పెడతావా చిన్నగా ఉంటది ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓ అక్క నేనేదో పంక అన్నానుకు నువ్వు మొత్తం పంకల జోలేది ఇస్తున్నావు కదా పంక అంటే అట్లా కాదు ఇలా ఒక చిన్నది ఉంటుంది కొత్త అయితే 150 రూపాయలు అయితే ఏ అన్న మరి ఏందన్న పూర్తిగా అధ్వానం చేస్తాను దోసుకుంటా గంతగానే దోసుకుంటారా 150 అంటాను ఇంకా 50 పెడితే కొత్త గిన్నె వస్తుంది సరే అక్క నువ్వు ఎంత ఇస్తావు చెప్పు మరి నీ మాట విన్నాడు ఇగో 50 రూపాయలు ఇస్తాన్నా ఏంది 50 రూపాయలు నీకు నేను ఉంచుకోపోక ఏం మాట్లాడతాను అక్క ఈ గిన్నె ధర్మాన్ని పోయి రిపేర్ చేసుకొని రావడానికి బచ్చానికి అయితే అక్క 50 రూపాయలు నేను అడిగినేమో 150 రూపాయలు నువ్వు ఇస్తాను ఎంత అక్క 50 రూపాయలు ఇవాళ 50 రూపాయలకి ఏమొస్తుంది అక్క ఇగో నీది కాదు నాది కాదన్న ఇక 100 రూపాయలు ఇస్తా చెయ్యి 150 రూపాయలు చేస్తా లేకపోతే లేదక్క ఏం మాట్లాడుతున్నా ఏందన్న నువ్వు అంటే బ్యాగ్ ఎదురుతాను ఆ అంటే బ్యాగ్ ఎదురుతాను ఇగో అదంతా కాదు 100 ఇస్తానుగా ఇంక 20 కలిపి 120 ఇస్తా ఇగో చెయ్యి పడదక్క చెయ్యి అన్న మళ్ళీ ఎప్పుడైనా మిక్సీ గిన్నెలు కానీ సిలిండర్లు ఖరాబ్ అయితే నీకే చెప్తా మా వాడకట్టలో కూడా చెప్తా ఈ అన్న వస్తాడు ఆయన రిపేర్ చేయవాడు రాని ఈ 120కి ఏం పడుతుంది అక్క చెయ్యన్న చెయ్యి తొందర చెయ్యి నేను మక్కలు ఎప్పుడెప్పుడు ఒలిచిపెట్టినా అవి ఆన్నే ఉళ్ళారుతాండి చెప్తా ఇక మనం రిపేర్ చేసినామంటే ఇట్లా మక్క ఇట్లా పిండి పిండి తుక్కు కావాలి అంత మంచిగా చేస్తా చూడు ఇక కొత్త పంకి వేసిన ఇక సూపర్ తిరుగుతాయి ఇక నీకు డోకే లేదు నీ మక్కలకి ఇట్లా చూసే చూడని అయిపోతుంది ఇది పైసలు ఇగో అన్న 120 ఎవరో పాడుకో నీ వల్ల చెడ్డి వలిగింది ఇది పెట్టుకొని ఊళ్ళకి వెళ్ళి పోవాలరా అసలు నాకు ఆడవాళ్ళ ఫాలం బగ్గున్నది ఎట్లా పోవాలి అబ్బా నీకు అంతగానే ఆడోళ్ళ ఫాలోయింగ్ ఉందారా ఏ మానం పోతారా సంటల వాళ్ళకి దొవ్వలు చూస్తారా కిందికి టంగి చూస్తారా ఏంది అట్లా కాదురా ఇంకటి ఇప్పుడు నా లాగు మంచి ఉంటున్నా చక్కగా నడుతా ఇప్పుడు వలిగింది కదా ఈ కారు వేసుకోవాలంటే ఎట్లా నడవాలి ఇట్లా అంకర్ దొంగరా గిట్లా నడవాలి ఇంకెట్లా నడవాలి గిట్లా 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 కవర్ వేసుకొని నడవాలి ఇట్లా అయితే ఆలోచించి అడగరా ఏమైందని అప్పుడు ఏ ముఖం పెట్టుకొని చెప్పాలి అరే సంటాల వాళ్ళకితే చక్క నడితే ఏమవుతుందిరా పలిగినందుకు గిట్ల గిట్ల నడుచుడేందుకు గిట్ల గిట్ల నడుచుడేందుకు ఇట్లా నడిచినాక ఇక ఆడోళ్ళు చూస్తే మానం పోదా ఆడోళ్ళు కాదు ఎవరు చూసినా కానీ మానం బీక్తుంది ఈయనకి ఏమైంది అనుకుంటారు పుష్కని అరసమూలలు అయినా అనుకున్నారు అనుకో మానం బీక్తుంది బోచుడికి గట్లాంటివి ఏందిరా పాండి వలిగిన మంచిదా అని అరసమూలలో అయినా అనకరా అది బాగా డేంజర్ బో ఎందుకురా గట్లా అంటున్నావు పుష్కని గిట్ట ఇవరికి నీకు ఇట్ట అరసమూల గిట్ట అయినా ఏంది ఇవరికి ఏందిరా నెలకోసారి అయితే నీకెందుకురా బాడుకో అవసరమారా నీకు నడు జిప్పులు వేయబడను పాయింట్లకు జిప్పులు వేయబడను అరే వెంకి జిప్లేత అంటాను రా నా పాయింట్ వలిగింది కదా కుట్టించుకుందాంపా నడు ఆగే అన్న మామంది వలిగిందే పలిగిందా ఏం పలిగిందా అన్న సంటార్లా వలిగిందన్నా సంటార్లా ఏంది సంటాల పలిగిందా అది సత్తడిగా నువ్వు ఆవురా నువ్వు ఎప్పుడు మంచిగా ఉంది ఆయన ఇనుడు మంచిగా ఉంది అన్న పరుగుడు అంటే ఆ పరుగుడు అదే నా షెడ్డి పలిగింది సంటార్లా షెడ్డి వలిగింది జర నువ్వు బ్యాగులకు నువ్వు పాయింట్లకు జిబ్బులు ఎత్తాన్నావు కదా మావనికి ఇండకెళ్ళి కుట్లేయి దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా ఏ గా జిబ్బులు ఫెయిల్ అయితే అవి ఎత్తా బ్యాగులు అవి కుడతా కానీ ఈ పనులు నేనెందుకు కుడతా ఏంది కుట్టవా అబ్బా ప్లీజ్ అని దండం పెడితే కుట్టే 10 రూపాయలు ఎక్కువైనా మంచిదే కుట్టే ఇట్లా పోతే మంచిగా లేదే అరిసిమోళ్ళు ఉంటే ఎట్లా నడుతారు గట్లా నడిచినట్టు అవుతుంది తమ్ముడు నేను ఒక మొగోడిని బాధ మొగోనికే తెలుసు ఇట్లా కష్టమా ఎట్లనో కుడతా ఇప్పు ఏంది ఇప్పనా దూర్ ఈ అక్క నేను ఇప్పనే ఇప్ప నాకు మానం అనిపిస్తుంది ఏంది ఇప్ప నిన్నేమన్నా మానభాగం చేస్తా అనుకుంటానా ఏంది ఇబ్బంది ఎట్లా కుట్టాలి ఓరు మొగోడా ఇబ్బంది ఎట్లా కుడతారా మళ్ళీ నీ ఊళ్ళోకైనా అనుకో నీ మానమే వీక్తుంది ఆలోచించుకో ఇదేమో కరెక్టే అన్న సరేనే ఇంకా చాటుకో ఇప్పిద్దాం మరే కుట్టు సరే ఇప్పి ఏమారా ఇప్పుడు కింద చెప్పా కానీ ఇట్లా నాగరాదు అయ్యో ఇగో తీసుకోరా అంత మొత్తం వాసన వస్తాను తాను చేయక ఎన్ని రోజులు అవుతుందిరా లేకుండా ఇలా ఉత్సవం వచ్చినావా నిజంగా నన్ను ఉత్సవించినట్టున్నాడు ఇలా నల్ల నవ్వకపోడు ఎట్లుంటే ఏందన్న కుట్రాదే ఎట్లయితే పైసలు అయితే అయిపోయాయి నీకు ఆడోళ్ళు అటు ఇటు పోతుర్రే మాన అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటా కానీ అయ్యో కుడతాను నాగలేవు అయిందా అన్న
ఇగో అన్న అయింది ఇగోరా అబ్బా వేసుకోనరా. థ్యాంక్స్ రా. అన్న ఎన్నే పైసలు? అన్న 100 రూపాయలు. ఏంది 100నా? 100నే, నీ ఎక్కువ చెప్పలేదు. ఇంకా నీ మానం కాపాడినా, ఇంకా ఉచ్చవలసిన సెట్ కుట్టినగా. అరే అది ఉచ్చ కాదే, వానకు నాని అంత ముత్తు ముత్తు వాసన వస్తుంది. ఉచ్చ అంటే ఏమే? సరే 100 అయితే 100 తీసుకో. ఇగో 100 అయితే 100 ఇగో. అరే రారా.